నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో దెందులూరు నియోజకవర్గం అంటే పొలిటికల్గా అదొక రికార్డ్. అది ఏ విధంగా రికార్డు అని అంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మరి అలాంటి దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం సింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ఆయన నియోజకవర్గం పరిధిలోనే సీనియర్ టీడీపీ నాయకుడు నిన్నటి వరకు అంటే ఈరోజు మార్నింగ్ వరకే ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఈడ్గంటి శ్రీనివాస్ గారు. ఇద్దరు ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ టీడీపీ. దాదాపుగా 2024 ముందు వరకు కూడా ప్రభాకర్ గారు ఈడ్గంటి గారు కలిసి మెలిసి అనేక రకాల కేసుల వ్యవహారంలో ఈడ్గంటి శ్రీనివాస్ గారు సింధునేని గారికి సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు అందరికీ తెలుసు. మరి ఈవేళ అదే సింధునేని ప్రభాకర్ గారు అదే ఈడ్గంటి శ్రీనివాస్ గారి మధ్య రాజకీయ పరంగా విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు సింధునేని ప్రభాకర్ గారు ఈడ్గంటి శ్రీనివాస్ గారి మధ్య ఉన్న విభేదాలు ఈవేళ ఎక్కడి వరకు వెళ్ళాయంటే ఒక బుల్డోజర్, భారీ బుల్డోజర్ తీసుకుని ఈడ్గంటి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం పెకలించి వేయాలి అనే తీవ్ర ఆగ్రహవేశాలతో సింధునేని ప్రభాకర్ గారు అక్కడ చేరుకున్నారు. సరే, ఆ ప్రక్రియ అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళారు, పోలీసులు వెళ్ళారు. సింధునేని ప్రభాకర్ గారు అక్కడ ఆ ఇంటి దగ్గర రకరకాలుగా మరి ఆయన చాలా ఆవేశంగా మాట్లాడిన వ్యవహారం ఉంది. అదంతా ప్రాసెస్ అయిపోయింది. టీడీపీ నుండి సస్పెండ్ చేయడం, ఈవేళ నుంచి టీడీపీ నుండి ఒక విముక్తి కలిగిందనే ధోరణితో ఉన్నారు ఈడ్గంటి శ్రీనివాస్ గారు. ఇప్పటివరకు టీడీపీలో ఉన్నారు కాబట్టి కొన్ని పార్టీ నిబంధనలు, పార్టీ విధి విధానాలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది జరగకూడదు అనే ఒక పాలసీ తీసుకుని వెళ్ళారు ఈడ్గంటి శ్రీనివాస్ గారు. మరి సింధునేని ప్రభాకర్ గారికి ఈడ్గంటి గారి మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం నిర్ణయం మేరకు మరి ఈడ్గంటి శ్రీనివాస్ గారిని టీడీపీ నుండి సస్పెండ్ చేశారు. వాస్తవంగా సస్పెండ్ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకత్వం చేయాలి. కానీ మరి ఇక్కడ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈడ్గంటి గారిని టీడీపీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా జిల్లా అధ్యక్షులుగా బడేటి శెట్టి గారు ప్రకటించారు. అయితే ఇవాళ నుంచి ఈడ్గంటి శ్రీనివాస్ గారు ఒక విశాల దృక్పథంతో కూడిన నాయకుడిగా ఉండబోతున్నారు. ఇక రేపు నుంచి ఆయన తన ప్రత్యర్థి రాజకీయంగానా లేదంటే ఇద్దరి మధ్య ఉన్న విభేదాలా అని పక్కన పెడితే ఈడ్గంటి శ్రీనివాస్ గారికి ప్రత్యర్థి సింతమనేని గారు, సింతమనేని గారికి ప్రధాన ప్రత్యర్థి ఈడ్గంటి గారు. ఇట్లా ఇద్దరి మధ్య ప్రత్యర్థి వ్యవహారం స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి అసలైన ప్రత్యర్థి వర్గం స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా ఈడ్గంటి శ్రీనివాస్ గారు ఒక పార్టీ గొడుగులో ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు కొన్ని మాత్రమే మాట్లాడాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి పార్టీ అధిష్టానం, పార్టీ నిర్ణయాలు ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. మరి వాళ్ళ పార్టీ నుండి ఈడ్గంటి గారిని సస్పెండ్ చేశారు కాబట్టి రేపటి నుండి అయినా ఒక న్యాయవాదిగా తన ప్రొఫెషన్ నడుపుతారు. ఒక రాజకీయ నాయకుడిగా రేపటి నుండి తన దెందులూరు నియోజకవర్గ పరిధిలో జరిగే అవినీతి అక్రమాలు ఏమైతే అడ్డగోలుగా జరుగుతున్నాయో వాటిని ఎండగట్టే ప్రయత్నమే ఈడ్గంటి లక్ష్యం అని చెప్పి ఈడ్గంటి శ్రీనివాస్ గారు అనుచరగణం ఈరోజు చెప్తున్నారు. అంటే ఇక డైరెక్ట్గా దెందులూరులో జరిగే ప్రతి అవినీతిని కళ్ళకు కట్టినట్టు ప్రజానికానికి చెప్తాం, ప్రభుత్వాలకు చెప్తాం, సమాజానికి చెప్తాం అని ఈడ్గంటి అనుచరగణం చెప్తున్నారు. ఇక రేపటి నుండి ఈడ్గంటి శ్రీనివాస్ గారు తన యొక్క పోరు కొనసాగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి దెందులూరు నియోజకవర్గంలో జరిగే మంచి జరిగితే చెప్పే రోజులు ఉన్నాయంటే లేవు, చెడు జరిగితే చెప్పే రోజులు ఉంటాయి. కాబట్టి మరి ఇద్దరు ప్రత్యర్థులు అయిపోయారు కాబట్టి
ఈడ్పగంటి గారు దెందులూరు మీద జరిగే ప్రతి వ్యవహార శైలిని ఎండగట్టే ప్రయత్నం చేస్తారని ఆ అనుచరగణం ఒక పక్క ప్రణాళికతో అడుగులు వేయబోతున్నారట. మరి అంతేకాదు, ఈడ్పగంటి గారు ఏ పార్టీకి సంబంధం లేదంటే ఈ రోజు వరకు టీడీపీ అయితే రేపటి నుండి ఏదైనా పొలిటికల్ పార్టీతో సంబంధం ఉందా లేదంటే తెలియదు, ఈడ్పగంటి గారు చెప్పాలి. కానీ టీడీపీ నుండి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈడ్పగంటి శ్రీనివాస్ గారు అండర్ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ సహకారంతో వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరుడుగా అంతర్గతంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల కేసులన్నీ ఈడ్పగంటి శ్రీనివాస్ గారు చూస్తారు అని తన ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కేసులు న్యాయవాది దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, సహజం అది. కాబట్టి అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రొఫెషనల్ అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. ఆ క్లయింట్స్కి న్యాయం చేయడానికి ఒక న్యాయవాదిగా తన వంతు పాత్ర పోషిస్తారు. మరి ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు అంటే రాజకీయాల పట్ల ఉన్న మక్కువ, న్యాయవాది వృత్తి పట్ల ఉన్న వృత్తి, రాజకీయాలు ప్రవృత్తిగా భావించి ఇప్పటి వరకు దెందులూరు నియోజకవర్గం పైనే దృష్టి కేంద్రీకరించారు. రేపు కూడా ఇక స్వతంత్రంగా ఆ టీడీపీలో ఈయనకంటూ సంబంధాలు కట్ అయిపోయాయి కాబట్టి దెందులూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా ఈడ్పగంటి శ్రీనివాస్ గారు అనుచర వర్గం చెప్తున్నారు. మరి దెందులూరు నియోజకవర్గంలో ఏం జరిగేది కూడా మరి ఈడ్పగంటి గారు ఒకప్పుడు ఏంటంటే కొన్ని పరిధులకు లోబడి మాట్లాడేవారు. ఇప్పుడు పరిధులు లేదు, ఆ పార్టీలో లేరు, ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రుడిగా ఉన్నాడు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. కాబట్టి తన గలాన్ని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది రానున్న రోజులు అనేది శ్రీనివాస్ గారి యొక్క అనుచరులు, ప్రధానమైన అనుచరులు చెప్తున్న వాదన ఇది. మరి ఈ వివాదం సింతమనేని గారికి ఈడ్పగంటి గారి మధ్య వివాదం ఇంతటితో ముగిసిందంటే మొగడానికి అవకాశం ఏమాత్రం లేదు. మళ్ళీ స్టార్ట్ అయినట్టే, రేపటి నుండి ఏం జరుగుతుందో చూడండి అన్నట్టుగానే ఇరు వర్గాల నుండి వినిపిస్తున్న వాదనలు, వాయిస్ కూడా. మరి అలాంటప్పుడు ఈడ్పగంటి శ్రీనివాస్ గారు ఇక రేపు నుండి ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయనకి ఎవరు మద్దతు ఇస్తారు, ఎంతమంది మద్దతు రాబోతున్నారు అనేది రానున్న రోజులే కాలమే చెప్పాలి. కాబట్టి ఒక పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు కాబట్టి రేపటి నుండి స్వతంత్రుడిగా ఉంటారు. స్వతంత్రుడిగా ఉన్నప్పుడు మిగిలిన పార్టీలు ఎవరైనా లాయర్ గారి దగ్గరికి వచ్చి మా సహకారం ఉంటుంది, మా మద్దతు ఉంటుందని చెప్పే ప్రయత్నం జరుగుతుందా? మరి ఏం జరుగుతున్నది కాలమే చెప్పాలి. కాదు, ఈడ్పగంటి శ్రీనివాస్ గారు అయితే తన వాణిని గలాన్ని ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు, వినిపిస్తూనే ఉంటాను, ఇంకా వినిపిస్తాను. రాజకీయంగా దెందులూరులో జరిగే వ్యవహార శైలి ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చెప్తాను, చూపిస్తానని కూడా శ్రీనివాస్ గారు అనుచరగణం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మరి ప్రస్తుతం ఒక 2-3 రోజులు దాటితే కానీ శ్రీనివాస్ గారి యొక్క వైఖరి ఏంటి, శ్రీనివాస్ గారికి వచ్చే మద్దతు ఏంటి, ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి, ఎవరెవరు ప్రముఖులు వచ్చి మద్దతు ఇవ్వబోతున్నారు, మద్దతు ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఈ వివాదం తర్వాత బయటకు వచ్చిన తర్వాత, టీడీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈడ్పగంటి గారు పెట్టే సమావేశాలు కానీ మాట్లాడే వ్యవహార శైలి కానీ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక దెందులూరు పైన దండయాత్ర ఈడ్పగంటి శ్రీనివాస్ గారు చేయబోతున్నారు అనేది తన అనుచర వర్గం చెప్తున్నారు. మరి అలాంటప్పుడు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కూడా మరి ఆయన కూడా ఈడ్పగంటి శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటారా? తన వాదన తన అనుచరుల ద్వారా చెప్పించే ప్రయత్నం జరిగింది కదా. ఇప్పటివరకు కాస్తో కోస్తో ప్రశాంతంగా ఉన్న దెందులూరు మళ్ళీ రణరంగంగా మారే అవకాశం ఉంది. ఓ పక్క ఈడ్పగంటి శ్రీనివాస్ గారు దెందులూరు నియోజకవర్గం పైన విమర్శలు దాడి చేయబోతున్నారట. మరో ప్రక్క ప్రతిపక్ష పార్టీ, సహజంగా ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా వాళ్ళ పని వాళ్ళు అదే ఉంటుంది కాబట్టి, విమర్శలు చేయడం వాళ్ళ పని కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా దెందులూరు నియోజకవర్గంలో తన వంతు పాత్ర పోషించబోతుందట. మరో ప్రక్క దెందులూరు నియోజకవర్గంలో కూటమిలో భాగస్వామి పార్టీ జనసేన ఇప్పటికే దెందులూరు నియోజకవర్గం టీడీపీ పైన, అధికార పార్టీ నేతలపైన
విమర్శలు జోరు చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇట్లా టార్గెట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీని, కూటమిలో భాగస్వామ్య పార్టీ జనసేన టార్గెట్ చేసింది, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్న లీడ్మెంట్ గారు కూడా రేపటి నుండి టార్గెటెడ్గా వెళ్ళే అవకాశం ఉందని వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి మధ్య రేపు నుంచి రాజకీయాలు, పర్టికులర్గా దెందులూరు అంటే దెందులూరుకి ఏలూరుకి కలిపి ఉన్న పక్క నియోజకవర్గాలు కాబట్టి ఏ జరిగినా దెందులూరు సంబంధించిన వాళ్ళైనా ఏలూరులో ఉంటారు. కాబట్టి మరి ఈ రాజకీయాలు రెండు నియోజకవర్గాల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది, మరి రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభాకర్ గారు ఎలా ఉంటారు, ఈడ్గండ్ గారు వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.